వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచును ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లుగా. నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. నా హృదయంలోని చిరకాలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయంలోని చిరకాలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను నీలో మహిమ కొరకేగా. నీలో మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలాకించు. పడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావే, రాని అక్షయము వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. రాని అక్షయము వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. రండి మరి యొక్క వాగ్దానమును మొదటి గ్రంథాన్ని గురించి ధ్యానిస్తున్నాము. దావీదు సమస్తమును సంపాదించుకొనిను అనే మాటల గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి సమయ గ్రంథము 16 అధ్యాయము. మొదటి సమయ గ్రంథము 16 అధ్యాయము 14 వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. 14 నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్ముడు వచ్చి అతని వెనకట్టగా, మా ఏరిన వాడవైన నీవు ఆజ్ఞయము నీ దాసులైన మేము సిద్ధముగా ఉన్నాం. సితారా చమత్కారం వాయింపగలకని విచారించుడికై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మను వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారాను చేతబట్టుకొని వాయించుడి చేత నీవు బాగుపడదు అని అతనితో అన్నది. చితకించము బెత్లెహేమీయుడైన యెషయా కుమారులు అతను చూచి తిని అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరులను యుద్ధశాలయు మాట నేర్పరియు గొప్పసినై ఉన్నాడు. మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, అప్పుడు యెషయా ఒక గార్ధం మీద రొట్టెలను ద్రాక్షరసం తిని ఒక మేకలను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను.
అందుకు సౌలు దావీదు నా అనుగ్రహం పొందాను కనుక అతను నా సముఖమందు సేవ చేయడం ఒప్పుకొనమని యెషయాకు వర్తమానం పంపాను. చాలా సేపటి లేఖన భాగాలను ప్రభాషించి దీవించుగాక. దావీదు సమస్తము సంపాదించుకొనెను అనే వాగ్దానాన్ని గురించి మనము ప్రారంభించాము. ముందు అసలు ఆయన ఏం పొందాడు అది మనకు తెలియాలా. బైబిల్ పట్టణం అంటే ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి 3 భాగాలు. ముందు ఏం జరిగింది, తర్వాత మధ్యలో ఏం జరిగింది, తర్వాత చివరిలో ఏం జరిగింది. అలాగే మన యొక్క జీవితాల్లో ముందు ఎలాగా ఉన్నాము, ఇప్పుడు ఎలాగ ఉన్నాము, తర్వాత ఏం కాబోతున్నాం, ఎలాగ ఆశీర్వదించబడబోతున్నాం. అందుకని ఆ విధానంలో మన బైబిల్ స్టడీని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దావీదుని గురించిన మన విషయాలు కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు దావీదు యొక్క 2వ భాగంలోకి వస్తే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, మొదటి వచనం అంటున్నాడు, 14వ వచనం అంటున్నాడు, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని వెరిపింపగా అనే మాట చూడాలి. మొట్టమొదటిగా అంటే దేవుని దగ్గర నుంచే మరి పరిశుద్ధాత్మ దేవుడు దురాత్మ కూడా వస్తాడా? అవును కదా, మనం ఆలోచన చేయాలి కదా. అది కూడా సౌలు లాంటి అభిషేకించబడినటువంటి రాజు. ఇశ్రాయేలుకి మొదటి రాజు దావీదు కాదు. ఎవరు రాజు? సౌలు. ఆయన కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని ద్వారా పిలువబడినటువంటి వాడు, దేవుని యొక్క దైవ సేవకుల ద్వారా అభిషేకించబడిన వాడు. ఆయన కూడా మరి ఎంతో పరిపాలకుడిగా పరిపాలించినటువంటి రాజు మీదకి దురాత్మ రావడం ఏంటి? సరే, బాగా ఆలోచన చేద్దాం. అంటే దీని అర్థం ఏంటంటే, దురాత్మ ఎవరి మీదకైనా వస్తుంది. అదేందా, సేవకుల మీదకి కూడా వస్తుంది దురాత్మ, విశ్వాసం మీదకి వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది దురాత్మ. దురాత్మ అంటే ఏదో రకరకాలుగా అనుకోవద్దు. దుష్ట కార్యాలు చేసేవాడు, చెడు కార్యాలు చేసేవాడు, బాధించినటువంటి వాడు, మానసికంగా వేధించేవాడిని దురాత్మ అంటారు. ఆ దురాత్మను బట్టినటువంటి దాన్ని మనవాళ్ళు ఏమంటారంటే, మెడికల్ యొక్క లాంగ్వేజ్లో మెంటల్ వచ్చింది రైట్కి అంటారు. మెంటల్ అన్నా దురాత్మను ఒకటే, దానికి దీనికి ఏం తేడా లేదు. కాకపోతే వీళ్ళేమో ప్రార్థన ద్వారా దాన్ని వెళ్ళగొడతారు, వాళ్ళే మందించి దాన్ని వెళ్ళగొడతారు, అంతే తేడా. ఎందుకంటే కొన్ని దురాత్మను నేను వెళ్ళగొట్టాను కాబట్టి నాకు తెలుసు ఆ విషయాలు. మన దగ్గర శక్తి ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతాయి. కొంతమంది శక్తి లేకుండా, మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాను జాగ్రత్త. ఈ దినాల్లో కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే, మనకు ఆ శక్తి లేకపోయినా రోగుల మీద చేయి పెట్టి ప్రార్థన చేయకూడదు, అది నీకు అంటుకుంటుంది. ఆ శక్తి లేకపోతే దురాత్మ మీద చేయబెట్టి ప్రార్థన చేయకూడదు, ఆ దురాత్మ నీలోకి వస్తుంది. అందుకనే మేము సేవకులు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. చాలా సంఘాలు చూడండి, అందరి తల మీద ఒకటే రకంగా అందరి మీద పెట్టేస్తూ ఉంటారు తల. చూస్తున్నారు లేదా? కొన్ని సంఘాల్లో చూడండి ఏం చేస్తారు వాళ్ళు, అందరి తల మీద పెట్టడమే పని. వాళ్ళ ఆత్మలన్నీ వచ్చేదను ఇతరులు ఆత్మీయతే కనబడదే కనబడదు. అందరిది దయ్యాలు వాళ్ళు పడతాడు, తను చేసే పనులన్నీ కూడా వాక్యానికి విరోధం. అంటే ఏంటి? ఆ దయ్యమే వచ్చి వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చెప్పిస్తుంది. చూసారా? నేను ఒకసారి చూశాను విజయవాడలో ఒక ఆమెకి పట్టినటువంటి దురాత్మ వదిలించాలంటే అట్లా మోకాళ్ళు ఆమె ఇట్లా ఉంది, ఇద్దరు పట్టుకొని ఉన్నాడు. ఈయన కాలు తీసుకొని ఆమె తల మీద పెడుతున్నాడు. చూడండి, ఒక పాస్టర్ గారు, ఒక దైవ సేవకుడు, కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు, కాలు తీసి ఆమె తల మీద పెడితే పోతుంది ఆ దురాత్మ. అంటే ఎవరిని పట్టింది దురాత్మ చెప్పండి? ఇప్పుడు పాస్టర్కే పట్టింది ముందు. కాబట్టి ఇప్పుడు ఇలారా, దురాత్మ అంటే ఏదో మనం అనుకున్నట్లు కాదు, కానీ శైతానుడు అనేకమైన రూపాలు ఉంటాయి. అందులో అనేకమైన రూపాలు ఒక రూపం దురాత్మ అంటారు. దుష్టాత్మ
దురాత్మ, అపవిత్రాత్మ. ఎన్ని ఆత్మలు ఉంటాయి తెలిసిన మీకు? మధ్య మరియకి ఎన్ని ఆత్మలు పడ్డాయి? 7 ఆత్మలు, 7 దురాత్మలు పట్టినాయి అంట, ఒకటి కాదు. సరే, దురాత్మ వేరు, దయ్యం వేరు. మళ్ళా దయ్యం అనేది వేరు, మరి పిశాచం అనేది వేరు. మళ్ళా చూసారా? మళ్ళీ వీటికి చాలా కొన్ని జాతులు ఉంటాయి. పరలోకంలో దేవదూతలు రకరకాల పనుల్లో ఉంటారు. శిరూపులు, కిరూపులు, అలాగనే దేవదూతలు. కొంతమంది ఏమో సెక్యూరిటీ గార్డ్స్గా ఉంటారు పరలోకంలో కూడా. కొంతమంది ఏమో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము భూలోకానికి వచ్చి ఎక్కడెక్కడ ఏమి పనిచేయాలో అలా చేస్తూ వస్తారు. అందుకని ప్రియులారా, ఈ దురాత్మలో కూడా రకరకాలైన దురాత్మలు ఉంటారు. దుష్టాత్మలు, అపవిత్రాత్మ. అపవిత్రాత్మ పట్టినోడు ఏం చేస్తాడంటే అన్నీ అపవిత్రమే. అంటే ఎగరడు, కేకలేయడు, అవన్నీ చేయడు. తను ఎక్కడెక్కడ అపవిత్రత ఉందో అక్కడికి వెళ్ళి ఆనందిస్తూ ఉంటాడు, మహా ఆనందంగా ఉంటాడు. ఆ సినిమానో లేకపోతే ఒక ఏదైనా సరే ఒక అపవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళి కూర్చొని పరమానందంగా ఉంటాడు. అబ్బా ఎంత బాగుందండి ఈ సినిమా. ఏం పట్టింది? అపవిత్రాత్మ పట్టింది. అర్థంగా దురాత్మ, దుష్టాత్మ, అపవిత్రాత్మ, అనేకమైన ఆత్మలు ఉన్నాయి. వెలుగుదూతాత్మ, ఇది ఇంకా డేంజరస్. ఇది పట్టిందని కూడా ఎవరికి తెలియదు ఇది. ఎందుకంటే ఈ వెలుగుదూత పట్టిన వాళ్ళు అంతా కూడా నిజంగా దైవభక్తులాగానే కనబడతా ఉంటారు. అయితే లోన మాత్రం దేవుడు ఉండనే ఉండడు. అందుకని ప్రియులారా, ఈ మొదటి తలంపు ఏంటంటే దేవుని దగ్గర నుండి దేవుని యొక్క ఆత్మ వస్తున్నది. అదే సమయంలో దురాత్మ కూడా వస్తుంది. దురాత్మ కూడా వస్తుంది అక్కడ. అయితే ఇప్పుడు దురాత్మ వచ్చింది మంచిదే. ఇప్పుడు ఆ దురాత్మ రావడానికి గల కారణం ఏమిటి? అది మనం ఆలోచన చేసుకోవాలి. మన యొక్క బైబిల్ పట్టణంలో దురాత్మ రావడానికి కారణం ఏమిటి? దేవుడు ఎందుకు అనుమతించాడు? 2 సందర్భాల్లో మనం చూస్తాం. ఇంకొక సందర్భాన్ని చూద్దామండి. యోబు గ్రంథంలో మరి యొక్క తలంపును మనం చూసుకుందాం. లోతైన సత్యాలు ఇవన్నీ. అందుకని మనం జాగ్రత్తగా ఉండబోతే మన ఎంట కూడా పడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయం యోబు గ్రంథము 6వ గ్రంథంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ చూడండి. 6వ వచనంలో ఉంది. ఎవరు అపవాదం అంటే? శైతాను. ఎక్కడ? ఎవరితోటి? దేవదూతలతో కలిసి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబ్బా చూసారా ఎంత గొప్ప విషయమో చూసారా? అంటే శైతానుడు భూలోకంలో ఉండి అప్పుడప్పుడు దేవుడి దగ్గర కూడా పోతాడు అన్నమాట. దేవుడు కూడా అనుమతిస్తాడు. ఎవరో కాదు కదా, అంతకుముందు ఉన్నటువంటి దేవతతే కదా. ఇప్పుడు మన బంధువుల్లోనే కొట్లాట జరిగింది, చాలా సంవత్సరాలుగా మనం దూరం అయిపోయారు అనుకో. చాలా సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వస్తారంటే రారా అనుకుంటాం కదా, మనం కూడా పిలుస్తూ ఉంటాం కదా. అలాగనే దేవుడు దయ చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందుకనే దేవుడి సన్నిధి పోయినప్పుడు ఇప్పుడే కొడుతున్నాం చూడండి. ఆ తర్వాత ఆడి పని ఏంటి బాగా అర్థం చేసుకోండి. భూమి మీద ఏం చేస్తారంట? దురాత్మ ఏం చేస్తారని చెప్పండి? అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఎవరికైతే దురాత్మ పడతారో వాళ్ళు ఊరికి తిరుగుతూ ఉంటారు. మనం ఏమనుకుంటాం? దురాత్మ అంటే ఏదో అనుకుంటాం, కాదే కాదు. వాడికి ఒకటి స్థిరంగా ఉండదు. వాడి యొక్క మానసిక పరిస్థితి స్థిరంగా ఉండదు. అయితే ఈ ఉద్యోగం చేస్తానంటారు, ఆ ఉద్యోగాన్ని విడిచిపెడతారు, ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోతారు. అంటే అటు ఇటు తిరిగేటటువంటి స్వభావం అది. కొన్నిసార్లు ఆ మందిరానికి వెళ్తారు, అక్కడ నచ్చలేదంట, మళ్ళీ ఈ మందిరానికి వస్తారు, ఇక్కడ నచ్చలేదు, ఇంకో మందిరానికి వెళ్తారు. ప్రియులారా, ఇదంతా కూడా ఏంటంటే శైతానుడు చేసినటువంటి పని. మనకు తెలియదు అది. అందుకని నేను చెప్పేది ఏంటంటే చాలామంది కూడా శైతాను తెలుసుకోవాలంటే చాలా కష్టతరమైన విషయం. మనల్లోనే పని చేస్తూ ఉంటాడు, కానీ మనం అనుకోము శైతాను పని అనుకోము. ఇక్కడ మనం అదే గమనిస్తున్నాం.
సౌలంతటి రాజు దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు, మరి దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నటువంటి వ్యక్తికి దేవుని దగ్గర నుంచే మన దురాత్మ వచ్చింది అంటే ఒకసారి ఆలోచించండి ఎట్లున్నది అది. మరి దురాత్మ ఆయనకు వచ్చినప్పుడు లోకములో ఎందుకు రావు? జనాలందరికీ వస్తాయి దురాత్మలు. అందుకనే నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకంటే అక్కడ చాలా దురాత్మలు పడతా ఉండేవి, ఎక్కువగా దురాత్మలు పడుతుండే అక్కడికి. మరి వాళ్ళు వచ్చేసేసి ప్రతి వాళ్ళు వచ్చేసి అప్పుడు కొంచెం బాగా ఆరోగ్యంగా ఉండేవాడిని, గట్టిగా ఉండేవాడిని కదా. బ్రదర్ గారు మీరు వచ్చి చేయబెట్టాల్సిందే అనేవాళ్ళు. అప్పుడు నేనేం చేయాలా? చేయబడితే ఏమవుతుంది? నేను ఒకటే మాట చెప్పాను, దురాత్మకి కానీ నీ రోగానికి కానీ నేను ప్రార్థన చేయాలంటే ముందు ఉపవాసం ఉండి వస్తాను. నేను ఉపవాసం ఉండి వచ్చాను, నూనె తీసుకొని వస్తాను. నేను నూనె తీసుకొని వచ్చి ఉపవాసుడు నేను ప్రార్థన చేస్తాను, మీరు తప్పనిసరిగా జవాబు చూస్తారు. అంతేగాని మీరు చేతి పెడితే ఏదో పోతుందని అప్పుడు ఆ యొక్క మూఢనమ్మకాలు వదిలిపెట్టేశాను. ఈరోజు సంఘాలు అవే జరుగుతున్నాయి. ఏదో ఆయన వచ్చి చేయబడితే మాకేదో వదులుతున్నట్టు, ఆయన చేయబట్టాలా, మా 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 దురాత్మలు పోతాయి, మా యొక్క రోగాలు పోతాయి. ఇవన్నీ కూడా జనాలను ఆకర్షించేటటువంటి పద్ధతులు. నమ్మొద్దు, వాటిని విశ్వసించవద్దు. ప్రభువే చెప్పాడు. శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినాము అని అన్నారు. వాడు శిష్యులేగా, నిలబడ్డ వాళ్ళేగా, ట్రైనింగ్ పొందిన వాళ్ళే కదా, ప్రభు దగ్గర ఉన్న వాళ్ళే కదా. వీళ్ళు దురాత్మ అంటే అడ్డం తిరుగుతుంది శిష్యుడికి. అయితే ప్రభు వచ్చి ఏమని చేశాడు? ఆజ్ఞాపించాడు. మోగమైన చెడు దయ్యమా విడిచిపెట్టమని చెప్పాడు. ఒక మాట పోయిందా లేదా? అప్పుడు ఏమన్నాడు? మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినామన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఇది ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ నమ్మొద్దు అందరూ కూడా, దేవుని వాక్యాన్ని నమ్ముదాం మనం. అందుకని నేను దేవుడు నాకు 6 దినాలు ఇచ్చినటువంటి ఏంటంటే స్వస్థత వరం కూడా నాకు ఇచ్చాడు. తనకు కూడా స్వస్థత వరం ఉంది, కానీ మేము వాటిని ఉపయోగించలేదు. ఉపయోగించుకోవాలా అనే టైంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని లేకపోతే ప్రతి ఆదివారం అయిపోయిన తర్వాత నూనె రాసి అనేకులు ప్రార్థన చేసేవాళ్ళం. ఆ పరిచర్య ప్రారంభిద్దాం అనుకున్నాము. మరి ఎందుకో ప్రభు మరి దాన్ని అనుమతించలేకపోయినాడు. మందిరం కట్టిన తర్వాత ప్రారంభిద్దాంలే అనుకున్నాం. ఎందుకంటే దాని ద్వారా చాలా అద్భుతమైన కార్యాలు మేము అక్కడ చూస్తామో అనేక స్థలాలు చూసినా కూడా ఇక్కడ కూడా చూస్తాం అనుకున్నాము. ఇప్పుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దేవుని యొక్క దగ్గర నుంచి ఆయన సన్నిధిలోకి వెళ్ళేసేసి ఏమని అంటున్నారంటే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అపవాది అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతావు. దేవుని నమ్మిన బిడ్డలు అటు ఇటు తిరగకూడదు. స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి యొక్క వాక్యానుభవం మనం కలిగి ఉండాలి. స్థిరమైన సంఘ దర్శనం మనం కలిగి ఉండాలి. స్థిరమైన సేవా దర్శనం మనం కలిగి ఉండాలి. వాటిని నమ్మిన తర్వాత దాని కొరకై ప్రాణం అర్పించాలి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అటు ఇటు మనస్తత్వాలు ఉండే వారందరూ కూడా వారికి అస్థిరులో శైతాను వాళ్ళని ప్రేరేపించి అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు త్రిప్పుతూ ఉంటున్నాడు. అస్థిరంగా ఉండకండి. ఏమి జరిగినా సరే నా ప్రభు నాకున్నాడు. అందుకంటాడు యాకోబు పత్రికలో, శైతాన్ని ఎదిరించుడి, వాడు మీ దగ్గర నుండి వారిపోతాడు. ఎదిరించడం అంటే ఏంటి? వాడు ఏ తలంపు అయితే మనం చెప్తున్నాడో దేవునికి వ్యతిరేకంగా, నాకు తెలిసి ఈ తలంపు నీ దగ్గర వస్తుంది, వెళ్ళిపో, నేనేం వినను అని ప్రార్థన చేసుకో, మనసు వెళ్ళిపోతుంది. చాలామంది అలా చేయరు, దానికి లోబడిపోతా వస్తారు. అప్పుడు అన్నాడు, మరి నా సంగతి నా యొక్క కుమారుడైనటువంటి యోగు సంగతి నీకు తెలుసా అన్నాడు. అప్పుడు దురాత్మ ఏమన్నాడు? అపవాది ఏమన్నాడు? నువ్వు అన్ని ఇచ్చావుగా, ఆయనకి అన్ని ఇచ్చావు, మంచి బిడ్డలు ఇచ్చావు, పొలం ఇచ్చావు, స్థలం ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, మంచి ఇది ఇచ్చాడు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు పర్మిషన్ ఇచ్చేసేయి, తను నీ అందు విశ్వాసం లేకుండా చేస్తాను, చూడు కావాలంటే అన్నాడు. అలా అన్నాడు. సరే ఇచ్చాను పో పర్మిషన్ అన్నాడు. ఇక వచ్చాడండి కిందకి.
ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టాడు మీకు తెలుసు. మొదటి అధ్యాయం చదువుకుంటే పొలంలో ఉన్నటువంటి పశువులు చనిపోయినాయి, మరి గాడిదలు పట్టుకొని వెళ్ళిపోయినారు, ఇటు ఇల్లు కూలిపోయింది, బిడ్డలు చనిపోయినారు, ఆయనకి శరీరం అంతా వ్యాధి వచ్చేసేసింది. ఎన్ని రకాలైన పరిస్థితి తీసుకొచ్చి తెలిసిన అంటే దాని అర్థం ఏంటంటే దురాత్మ అనేటటువంటిది లైక్ అపవాదం అనేటటువంటిది ఎవరి మీదకైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. మనం దురాత్మలోకి రాకుండా ఉండాలంటే మనలో ఏముండాలి తెలుసా? ఏముండాలా? పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడో అక్కడ దురాత్మకు అవకాశం లేదు, లోనికి రావడానికి లేదు. వాడు రావాలన్నా కూడా భయపడతాడు. మన దగ్గరికి పోతేనే భయపడతారు అన్నమాట. అంత భయము. అది నాలో భక్సింగ్ గారిని సూటిగా చూసే ఒక్క సహోదరుడు కూడా నేను చూడలేకపోయినాను. ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడే ఒక సహోదరుని కూడా నేను చూడలేకపోయినాను. నా అనుభూతితో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర ఒక శక్తి ఉంటుంది, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అందుకని ప్రియులారా, ఆ శక్తి సామాన్యమైన శక్తి కాదు. అందుకనే ఆత్మ ఎప్పుడైతే ఈ లోకంలోకి వస్తున్నాడో దురాత్మ మనుషులను ఏం చేస్తాడంటే అటువైపు ఇటువైపు తిరిగేదనో ఒకరికేమో ఒక సమస్య, ఒకరికేమో ఒక సమస్య, ఇంకొకరికేమో ఇంకో సమస్య, ఇంకొకరికేమో ఇంకో సమస్య. భార్యాభర్తల మధ్య గొడవ ఒకటైతే అన్నదమ్ముల గొడవ ఒకటవుతారు. అలాగే అత్త కోడలు గొడవ ఒకటైతే మరి స్కూల్లో గొడవ ఒకటి, ఆఫీసులో గొడవ ఒకటి, అది కాకుండా పక్కింట్లో గొడవ ఒకటి, ఇంకా అయ్యే కాకపోతే మందిరంలోనే గొడవ ఒకటి. ఎన్ని రకాలు ఉండవు చూసారా? ఎన్ని పెడతాడు వాడు, ఎన్ని రకాలు పెడతాడు, బాగా ఆలోచించండి. అందుకనే వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఏదైనా నమ్మేవా అటు ఇటు మనసు పట్టుగా ద్వేషులుగా ఉండవద్దు. ఎవరు కూడా ఒకటి నమ్మిన తర్వాత దాని కొరకే మనం చివరి వరకు దాని కొరకే ఉండాల్సిందే. అదే నా యొక్క జీవితంలో. ఒక్కసారి హెబ్రోన్ ఫెలోషిప్లో అడుగు పెట్టాను. ఇంతవరకు నాకు వేరే సంఘంలో అడుగు పెట్టాల. కావాలంటే వేరే డినామినేషన్కి వెళ్ళి వాక్యం అందించేసి వచ్చాను. వాళ్ళని ఇటు తిప్పేది కానీ నేను అటు తిరగల. పరిప్రియులారా, స్థిరమైనటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. అటు ఇటు తిరిగేసి అక్కడ యోగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? అప్పుడు మనం చదువు మాట ఎవరి దగ్గరికి వచ్చింది? చదివాం కదా, సౌలు మీదకి వచ్చింది. సౌలు రాజు మీదకి వచ్చింది. అభిషేకించబడిన ఆయన మీదకి వచ్చింది. ఇప్పుడు సౌలు రాజు చదివి ఏమైపోతున్నాడంటే అటు ఇటు కొట్టుకలాడుతుంటున్నాడు. కొద్దిసేపు బాగుంటాడు, కొద్దిసేపు ఏమో వేరేగా కనబడుతూ వస్తాడు. చూడండి, ఆ యొక్క లక్షణం ఎలాగుంటుందంటే కొంచెంసేపు అంత బాగా మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. దురాత్మ పట్టిన వాళ్ళు సడన్గా ఉంటారు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? అదిరిపోతాం. మనం కనకరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఒక మందిరంలో పరిచర్య చేస్తున్నాం ఆ దినాలు ఒంగోలు వేసుకోల్లో. మరి తనకేం చేశారంటే ఈ యొక్క ప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ప్రభు నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఆ వినాయకుడి చౌదరికి డబ్బులు అడిగాడు. మేము ప్రభు నమ్ముకున్నామండి, మేమేమో అన్నారు. అట్టనా, నువ్వు ప్రభు నమ్ముకున్నావా? మా శక్తి మీ శక్తి అంతా నేను చూపిస్తా అని చెప్పేసి ఆ అబ్బాయికి ఏం చేశారు సార్? శాతబడి కాటేరు దయ్యం పట్టేట్టుగా చేశారు. కాటేరు దయ్యం అంటే తెలుసా? చాలా భయంకరమైనది. దయ్యాల్లోని పెద్ద దయ్యం అది. కాటేరు అంటే అక్కడ ఉంటుంది, సమాధుల దగ్గర ఉంటుంది ఆ దయ్యం. అది పట్టేటట్టుగా చేశారు. సరే, ఆ అబ్బాయి దయ్యం వెళ్ళగొట్టుకోవడానికి మందిరానికి వచ్చేస్తారు. ఒంగోలు వేసుకోవాలి మందిరానికి వచ్చాడు. ఇప్పుడు నేను అక్కడ పరిచయం చేస్తున్నా. ఇప్పుడు ఆయన నేను కలిసి ఉండాలి. ఇక చూడండి, రోజు ఎట్లా ఉన్నాం మేము. ఒకసారి కొన్ని రోజులతో తనతో పాటు నేను ఉన్నానంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితి అంటే, మందిరంలో చాపలు వేయాలి. ఇద్దరు వెళ్ళేవాళ్ళని చాపలు వేస్తుండేవాడిని, మధ్యలో ఆగిపోయేవాడు. ఏం కనుకరావు ఆగిపోయి ఉంటే ఇది ఎవరితోనూ మాట్లాడేదే. ఆయన ఇప్పుడు బాగున్నాడు, ఏమైందిరా బాబు అంటే నేను సేవకుడు చెప్పిన, అన్నా నీకేంది ఉన్నట్టుంటే ఏదో అవుతుంది అన్నా అంటే వాడు సంగతి పట్టించుకోగలుగుతుంది, చాపలేసేసి అనేవాడు. అదైపోయింది. అట్లా ఎన్ని సందర్భంలోన బాగుంటాడు అని మంచుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసి, ఆశీర్వాదం, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావా?
నేను అట్లా ప్రవర్తించడానికి నాకేమైనా గాడా? చూడండి ఏమంటున్నాడు, నాకేమైనా గాడా? అరే బాబు గాడు లేదేం లేదు ఉండరా, మంచిగా మాట్లాడతాడు, అదే సమయంలో కోపం వస్తాడు, అంటానే ఉంటాడు నాకు గాడు అనుకొని ఇట్లా చూస్తాడు. మళ్ళీ క్షణంలోనే ఇప్పుడు మంచిగానే మాట్లాడుతున్నాడు, క్షణంలో ఎట్లా చూస్తున్నాడు అని అనుకోండి. బాబా నేను పడినటువంటి అవస్థ బహుశా ఎవరో పడి ఉండరు ఆ యొక్క మందిరంలో, ఆ యవనొస్తుంది. నేను కూడా యవనొస్తుంది కాబట్టి నేను ఆ దినాల్లో ఉన్నటువంటి ధైర్యంతో పోరాడాను కాబట్టి మెట్టుకు చివరికి మరి ప్రార్థన ద్వారానే పంపించారు దైవసేవకులు. అప్పుడు మేము యవనస్తులుగా పనిచేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దురాత్మల గురించి జాగ్రత్తగా ఉండాలి. మనం అనేక స్థలాల్లో మనం ఆ దురాత్మ మనల్ని ఆవరిస్తుంది. అందుకని దీనికి ఎలాగా ఉండాలంటే, మీరు ఉన్నటువంటి స్థలాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విగ్రహారాధికుల మధ్యలో మీరు ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నటువంటి యొక్క వాతావరణం, అక్కడ పనిచేసినటువంటి ఆత్మశక్తి మీ మీదకి వస్తుంది ఆటోమేటిక్, మీరు అనుకోకుండానే వస్తుంది. చూసారా, ఒకవేళ మీరు తాగుబోతుల మధ్యలో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మీరు తాగరు, తాగుబోతుల మధ్యలో కూర్చున్నారు అనుకోండి, మీరు అనుకోకుండానే ఆ ఆత్మ మీ మీదకి దిగి వచ్చేసేస్తారు. అందుకని అంటాడు, అబ్బా ఉన్నటి దాకా బాగున్నాడు, ఇప్పుడు ఏమైపోయినాడు రా. అలాగా ఆ త్రాగుబోతాడే మన మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఏమైపోతున్నాడు? దేవుని యొక్క ఆత్మ వచ్చింది, నేను మానేశానండి అదంతా. ఏం కారణం? ఇక్కడ దేవుని ఆత్మ పనిచేసింది, అక్కడే పనిచేసింది, అది కారణం అన్నమాట. అందుకనే చాలామందికి ఈ ఆత్మ ఎక్కడ పడుతుందో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఉన్న పరిసర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు దురాత్మలు తిరిగే సమయం అది. దురాత్మలు తిరిగే సమయము రాత్రి 12 నుంచి మరి ఆ 3 గంటల సమయం తిరుగుతుంది అనమాట. అందుకని ఆ టైంలో దేవుడు తన బిడ్డల పక్షంగా అర్ధరాత్రి వేళ ఆయన దేవదూతలుగా ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ మీకు అర్థం కావద్దని చెప్పినా కూడా చాలా లోతైన సత్యాలు ఇవి. లేకపోతే మనం ఇలాగ ఆత్మీయంగా ఉండలేము. ఒక్క నిమిషంలో మన విశ్వాసాన్ని పోగొడతాడు, ఒక్క నిమిషంలో మనం తీసుకెళ్ళి నరకానికి చేయగలడు. అంత శక్తి ఉన్నది శైతానుడికి. ఎంత ఆయన మనకు కాపలా చేస్తున్నాడో, ఎంతమంది దేవదూతలు మనం చుట్టుంచుతున్నాడో, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఎంత చేస్తున్నాడో అది మనకు తెలియదు కదా. అందుకని ప్రియులారా, అలాంటి యొక్క పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఆ స్థలాలు మీరు దూరంగా ఉండటం ప్రయత్నం చేసుకోండి. అందుకని చాలామంది శ్మశానాలకు వెళ్తూ ఉంటారు, శ్మశానాల్లో నివసిస్తూ వస్తూ ఉంటారు. వారు ఆఖరికి ఎలా తయారంటే వాళ్ళలాగానే తయారైపోతారు. వాళ్ళు ఏంటి కారణం అంటే, అక్కడున్న ఆత్మలు అలాగ సంచరిస్తాయి, అలాగున్న ఆత్మలు సంచరిస్తాయి. ఇంకొక సత్యం చెప్తున్నాను, కొంతమంది చనిపోయిన తర్వాత దురాత్మ అవుతారు అంటారు. దాన్ని నమ్మొద్దు మీరు. చనిపోయిన తర్వాత ఎవరు కూడా దురాత్మలు కారు. ఎవరు చనిపోయినారు, సమాధి చేయబడ్డారు, అంతే, ఫినిష్ అయిపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు చెప్తారు వచ్చేసి. ఏమ్మా నీ పేరు? నా పేరు కోటమ్మ అండి. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు వెంకటేశ్వరమ్మ అండి. వాళ్ళ పేరు చెప్పుకుంటారండి. మనం ఏమనుకుంటున్నాము, మరి నేను ఇట్లా వచ్చింది కావాలా అనుకుంటాం. అట్లా చెప్పేసి మోసం చేస్తారు. ఎందుకంటే ఈరోజు సబ్జెక్టు దురాత్మ కాబట్టి దాని గురించి వివరించి చెప్తున్నాను. ఆ దురాత్మ మనకు వచ్చే స్థలాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వాతావరణంలో నీవు ఉంటావో ఆ వాతావరణంకి వస్తుంది ఆ దురాత్మ, నేను ఆ రీతిగా మార్చేసి దానికి. ఇప్పుడు కొంతమంది రెవడీలు అవుతారు, రెవడీలుగా తయారైపోతారు. ఒక మనిషి పిల్లవాడు వెళ్తాడు వాళ్ళ మధ్యలోకి, కొన్ని రోజులకు వాడు రెవడీ అయిపోతాడు. చూడండి ఏంటి కారణం అంటే ఈ ఆత్మ మీద పనిచేసింది. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండడం బట్టి, దేవుని మందిరాల్లో ఉండడం బట్టి, దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం ఉండడం బట్టి ఆ దురాత్మలు మనలను అంటుకోవు, మన దగ్గరికి రావు అవి. అలాగా లేకుండా మీరు అనేకమైనటువంటి స్థలాల్లో మేము వెళతాము అంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా అలాగనే ఉంటుంది. మీకు తెలుసలేదో, అక్కడ ఈ కాకాని తోటకి వెళ్ళి చూడండి, ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ. వాళ్ళు అక్కడ నుండి పాస్టర్లు వాళ్ళని కొట్టి పంపిస్తారు, కానీ ఎవరిని అడుగు కూడా లోనికి పెట్టండి. వాళ్ళు తెలుసా మీకు, లోన అడుగు పెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఆత్మ విడిమనికి వచ్చడానికి అవకాశం ఉంది. ఒకరిని విడిచిపెడుతుంది, ఇంకొకరు పట్టుకుంటుంది. ఎవరు బలహీనలో వాళ్ళనే పట్టుకుంటుంది, ఎవరు భయపడతారో వాళ్ళనే పట్టుకుంటుంది. అందుకని ప్రియులారా,
దురాత్మ మన గురించి దేవుని యొక్క వాక్యం అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఆత్మ ఎటువంటిది అంటే మనం నడిపించుకుంటా తీసుకెళ్తుంది. యేసు ప్రభువారిని ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? అరణ్యానికి తీసుకెళ్ళింది. ఇంకెక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? కొండ మీద తీసుకెళ్ళింది. ఇంకెక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? దేవాలయానికి తీసుకెళ్ళి చెప్పండి. ఇంకా ఎక్కడ తీసుకెళ్ళింది? చాలా స్థలాల్లో ప్రభువుని ఎన్నో రకాలుగానో మామూలుగా శోధించాలి. చూసారా? మరి ప్రభువునే తీసుకొని వెళ్ళిపోతే నిన్ను నన్ను తీసుకుని ఒక లెక్క. తీసుకొని ఏం చేస్తుంది? అక్కడ మనల్ని శోధిస్తుంది. ఆ డబ్బు చూడు, ఆ వ్యక్తిని చూడు, ఆ ఆస్తి చూడు, అక్కడ పరిస్థితి చూడు. ఏం చేస్తారు? ఆకర్షణ. అది శోధన. నేను తీసుకెళ్ళింది ఎవరు? ఆత్మ. అపవాదిని తీసుకెళ్ళాడు, అక్కడ శోధనలు పెట్టాడు, శోధనలో ఓడిపోయినావు. అదే దురాత్మ, అదే అపవాది. మీరు అనుకున్నట్టుగా ఏదో నాకేం దయ్యం బట్టి నేనే అగటం లేదనుకోకుండా ఇది కాదు. 7 ఆత్మలు పట్టినాయి మధ్యలేని మరి దాదాపుగా 2000 ఆత్మలు పట్టిని అక్కడ అక్కడ ఉన్నటువంటి మరి గెరస్తని ప్రాంతంలో వ్యక్తికి. చూసారా ప్రియులారా? అందుకని మనం వెళ్ళే ప్రాంతాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ ప్రాంతంలో ఏ యొక్క పరిస్థితి ఉన్నది. అందుకని ప్రాముఖ్యంగా మేము ఎక్కువ మన గృహాలన్నీ కూడా విగ్రహారాధికుల మధ్యలో ఉంటాయి. ఆ విగ్రహారాధికుల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అందుకని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆ శక్తులను ఎదిరించేటటువంటి ప్రార్థన శక్తి నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి పోలేవు. అయితే చాలామంది ఆ వాతావరణం పడిపోయిన తర్వాత వాళ్ళ అలవాట్లోకి వెళ్ళిపోతారు. మేము ఉంటుంది వాళ్ళ మధ్యలోనే, మేము ఉంటుంది వాళ్ళ దగ్గరేనే, వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళాము, మా భోజనాలకు వెళ్ళాము, లేకపోతే దీనికి వెళ్ళాము, దానికి వెళ్ళాము. చూసారా ప్రియులారా? మనకు ఆయన మరి క్రైస్తవుడు అయి ఉన్నాడు. ఆయన నాకు ఒకటి పంపించాడు. ఏమని తెలిసిన? హ్యాపీ సంక్రాంతి అని పంపించాడు. ఏమన్నారు అప్పుడు? క్రైస్తవుడికి హ్యాపీ సంక్రాంతి ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ వాతావరణం మనం మార్చేస్తుంది అయ్యా. ఆ వాతావరణం మనం మార్చేస్తుంది. అందుకనే ఆ ఆత్మ దేవుడికి తెలియకుండా రావటంలా దేవుడే దానికి అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనలను పరీక్షిస్తాడు దేవుడు, మనలను పరీక్షిస్తాడు దేవుడు. ఇప్పుడు అది ఎందుకు అనుమతించాడు? ఆయన అనుమతించకుండా ఉండొచ్చు కదా. ఒకే కారణం. ఏమిటి ఆ కారణం అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తన సొంత మార్గంలో వెళుతూ వచ్చాడు. అదే కొన్నిసారి కూడా మీతో చెప్తూ వచ్చాడు. చూడండి అక్కడ ఉన్నమాట. ఎందుకు ఇంత పరిస్థితి తెచ్చుకున్నాడు? ఏ కారణాన్ని బట్టి ఇంత పరిస్థితి తెచ్చుకున్నాడు అంటే ఒక్క మాట దానికి కారణం. 3 సమయాల గ్రంథం, 3 సమయాల గ్రంథంలో ఉన్న మాటను ఎంత మంచిగా మనం చూసుకున్నాం. చూడండి 15వ అధ్యాయంలో చూసే మాట 22వ వచనం చూడండి. చాలు చూసారా? ఏమంటున్నాడు? దేవుడు ఆయనను త్రోసివేయడానికి గల కారణం అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశాడు? ఉల్లంఘించాడు. అంతే తను చేసింది. 2 సార్లు చేశాడు. అది ఒకసారి కాదు. ఒకసారి చేసినా ప్రభు క్షమించాడు, మళ్ళీ 2వ సారి కూడా చేశాడు. అందుకనే ప్రభు దుఃఖపడ్డాడు. ప్రియులారా, ఆ కారణం చేత ఇప్పుడు సౌలును దేవుడు విడిచిపెట్టాలని కోరినాడు. బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనము దేవునికి విరుద్ధమైనటువంటి రీతిగా మన ఆలోచన విధానం కానీ, మన పద్ధతులు కానీ, మన విధి విధానాలు ఏమైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా, నేను విడిచిపెట్టేసేస్తాను. అనుమానం లేదు. ఇక ఎంతోమంది నేను సేవకులను చూశాను. నేను విడవబడినటువంటి సేవకులను నేను చూశాను. ఉపయోగం లేకుండా పోయినారు, సహవాసం లేకుండా పోయినారు, అనేక విధాలైనటువంటి లోకంలో కలిసిపోయినారు, తిరిగి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ వినటం మనకు ప్రాముఖ్యమైన విషయం. భక్సింగ్ గారు ఒక రోజున భోజనానికి ఆహ్వానించారు. ఆయన
ఆయన ఆహ్వానించిన తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఎదురుగా ఒక పటం కనపడుతుంది. ఏంటో ఆ కనబడే పటం ఏంటంటే ఇతర దేవతల యొక్క పటం అక్కడ కనబడుతుంది. ఆయన భక్సింగ్ గారు కూర్చున్నాను, అందరూ కూర్చున్నారు. అప్పుడు అన్నాడు, నేను మీ ఇంట్లో భోజనం చేయలేను అన్నాడు. అందరు స్టన్ అయిపోయినారు. ఏంటి బ్రదర్ భోజనం చేయను అంటున్నాడు ఏంటి? కూర్చున్నాడు, భోజనం దగ్గర కూర్చున్నాడు. ఆ ఎదురేముంది అని అన్నాడు. ఎదురేం పెట్టుకున్నారు వాళ్ళు? అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. విగ్రహంగానే ఉంది. మరి ఎక్కడున్నాయి? బలులు అర్పిస్తున్నారు. మాట వినుడి కంటే, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మీరు ఏ వింటున్నారు? మీ బలులు ఎవరి కోసము? చాలామంది భౌతికంగా ప్రభుని తృప్తిపరచాలని కోరుతారు. మంచి భోజనాలు పెట్టో, లేక డబ్బు చేతి నిండిచ్చో, మంచి వస్త్రాలు ఇచ్చో, లేదా అనేక విధాలుగా వాళ్ళు భౌతికంగా చాలామందిని సంతోషపెట్టాలని కోరుతారు. ప్రభు అంటలా వద్దు, నువ్వు ముందు ఆత్మీయంగా నన్ను సంతోషపెట్టు, అప్పుడు అవి నాకు ఇస్తే నేను అంగీకరిస్తాను. ప్రియమైన సోదరి సోదరులారా, బాగా ఆలోచించండి. ఆజ్ఞ, దేవుని యొక్క మాట వినితే అది నీకెంతో మేలు అవుతుంది. ఆయన మాట విన్నాడు, రాజు అయిపోయినావు. ఆయన మాట కాదనుకున్నాము, దయ్యం వచ్చింది, దగ్గరికి వచ్చింది, దురాత్మ నీ దగ్గరికి వచ్చింది. రాజు కాదు, దురాత్మ పెట్టింది, రాజు అయిపోయినాడు. కానీ మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, ఈ విషయాల్లో నేను బలులు అర్పిస్తున్నానని తృప్తిపడుతున్నాను, ఇది మందిరానికి వెళ్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని నేనేదో తృప్తి పడుతున్నాను. అది కాదు. ఆజ్ఞ వినుట శ్రేష్టం, దేవుని వాక్యం వినుట శ్రేష్టం. అందుకనే నువ్వు త్రోసివేసావు కాబట్టి ఇప్పుడు నేను కూడా నేను త్రోసివేస్తున్నాను. ఆ కారణం చేత ఆయనకు దురాత్మ పట్టింది. అర్థమైంది దురాత్మని గురించిన విషయాలు? దురాత్మ అంటే ఎంతో అర్థమైనప్పుడు అపవా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే వస్తాడు, కానీ తను ఇదేమి నెరవేర్చు. ఆఖరికి ఆయన ఆజ్ఞ ప్రకారమే వెళ్ళిపోతాడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే దురాత్మ వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళ ఎవరి వల్ల కాదు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, సౌలును వదిలిపెట్టేసి దేవుడు దావీదు మీదకి వచ్చాడు. ఇప్పుడు దావీదు మనకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. మొదటి భాగం చెప్పినప్పుడు రెండో భాగంలోకి వస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఆత్మ ఎవరి దగ్గర దిగి వస్తుంది? దావీదు మీదకి దిగి వస్తున్నదట. ఇప్పుడు బాగా అర్థం చేసుకో ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మ దావీదు మీదకి వస్తుంటే దురాత్మ సౌలు మీదకి వస్తుంది. రాజు మీదకేమో దురాత్మ వస్తుంటే గొర్రెలు కాసుకునే దావీదు మీదకి. అంటే అర్థం ఏంటి? ఎందుకు మరి దావీదు మీదకి వచ్చిందంటే దావీదు మాటకు విధేయుడైపోయినాడు. యవన కాలంలో చిన్నతనంలోని తను పిలిచినప్పుడు విధేయత చూపించాడు. స్టార్టింగ్ పాయింట్. వాళ్ళ నాన్నగారి మాట ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి గొర్రెలు కాయరా అన్నాడు. మరి మాట్లాడలా. ఆ విధేయతనే ఈరోజు ఏం చేస్తున్నాడు? దేవుడు చూశాడు, నాకు విధేయుడైనటువంటి దావీదు కావాలనుకున్నాడు. మిగతా వాళ్ళు కోరుకోలా. ఎందుకు కోరుకోలేదు? ఆ మిగతా వారి యొక్క లక్షణాలు చూస్తుంటే వేరే వాళ్ళు బాగుపడితే వాళ్ళు కోపం, వాళ్ళకి వేరే వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు. యుద్ధం జరిగేటప్పుడు దావీదు అడిగాడంట, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడంట. వాళ్ళు అన్నదమ్ములు ఏమన్నారు? ఏ పని లేదని ఇక్కడికి వచ్చావు, గొర్రెలు కాసుకో. అది వాళ్ళ బుద్ధి, చూసారా? అందుకనే ఎవరిని దేవుడు ఏ పనికి ఉపయోగించుకుంటాడో వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క త్యాగాన్ని బట్టి, నేను చేసేది ప్రభు కొరకై, నేను జీవించేది ప్రభు కొరకై, నేను ఇచ్చేటటువంటి ప్రతి కానుక ప్రభు కొరకై, ఏది చేసినా ప్రభు కొరకై. అది ఇతరులకు చెప్పుకోవాల్సిన పని లేదు. చూసారా? మన మధ్యలోకి చాలామంది సేవకులు వస్తున్నారు. మరి ఎంత ప్రేమిస్తామో తెలుసా? మీకు ఆ విషయాన్ని నేను చెప్పను కదా.
ఎవరు ఊరికి రారు మన దగ్గర సేవకులు. చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ ఆయన ఏదో ఊరికి వచ్చి చెప్పిపోతున్నారు అనుకుంటున్నారేమో. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి పోవాలంటే ఎంత ఛార్జీలు పడతాయి కదా. కనీసం ఒక్కొక్కరికి 2,000 3,000 ఇవ్వకపోతే ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదరు. మనమే కాదులే, సంఘంలో ఎవరైనా కూడా ఇస్తారు, సహజంగా ఇస్తారు, అది మినిమం. కానీ మనం ఏది చేసినా ప్రభు కొరకే చేస్తున్నాం. అందుకనే దావీదులో ప్రభు ఏం చేస్తాడంటే తను విధేయుడు. ఏది చేసినా నా వైపు చూస్తున్నాడు కానీ మనుషుల వైపు చూసే వ్యక్తి కాదు, నాకు విధేయత చూపించేవాడు అనుకున్నాడు. అందుకనే ఆయన ఆత్మను దావీదు మీదకి తీసుకొని వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఏం ప్రార్థన చేసుకున్నాం మనం? ప్రభువా, నీ వాక్యానికి విధేయుడునై నీ ఆత్మ నా మీదకి రావాలని ప్రార్థన చేసుకుందామా? లేక ప్రభువా, నీవు ఇచ్చినటువంటిది కూడా నేను అవిధేయత చూపించి ఉన్నది పోగొట్టుకోమంటావా? ఏ ప్రార్థన చేసుకుంటాను? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చిన వాడు దావీదు ఎలాగున్నాడో ఆ పాయింట్ కూడా చూద్దాం. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆయన ఎలాగుంటాడో ఆ మాటలు మనం చూద్దాము. 18వ వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. అన్నమాట 18 చిత్తగించము చూడండి. వ్యతిరేకుడైన విషయాల యొక్క కుమారులకు చేతికి అతడు చమత్కారంగా అనుకున్నాడు. అతడు సూర్యుడు విశాలి మాటలేపని రూపొస్తున్నాడు. మరి యెహోవా వానికి అన్నిటికంటే లాస్ట్ పాయింట్ చాలా ప్రాముఖ్యము. అన్నిటికంటే లాస్ట్ పాయింట్ చాలా ప్రాముఖ్యము. ఏంటది? ఆయన రూపస్ అంటే మనం కూడా చాలా అందంగానే కనపడతాం. తెల్లమన్న వాళ్ళు అందంగానే కనపడతారు కదా. అందమైనటువంటి అమ్మాయిలు ఉన్నారు, అందమైన అబ్బాయిలు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు అందమైన. తర్వాత చమత్కారంగా వర్ణించగలరంటే బ్రహ్మాండంగా వస్తారు. ఏంటది? ఇట్లా హార్మోనియమా లేస్తూ ఉంటారు. ఓ చమత్కారంగా ఒక్క అమ్మాయి పాడుతూ ఉంటుంది. అక్కడ ఒక దాదాపుగా 25 మంది కూర్చుంటారండి అవి పెట్టుకొని. ఆ అమ్మాయి పాడుతుంటే ఇంతమంది అవసరమా? ఒకసారిరా ఇంతమంది ఏమిటి? అదంతా కూడా ఆర్భాటం. ఆ అమ్మాయి మైక్ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని యాక్షన్ చేసి ఆ అమ్మాయి పాడుతుంటే వీడు ఒకడేమో కాసేపు అది కొడతాడు, ఒకడేమో ఇది కొడతాడు, ఇంకోడేమో ఇంకోటేస్తాడు. ఎన్ని చేస్తారంట. చమత్కారంగా వంచేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆకర్షించాలా జనాంగాన్ని, ప్రజలను ఆకర్షించాలా. చూసారా? ఇంకోటి ఏంటంటే ఆయన లక్షణము. ఇంకోటి ఏంటంట, ఒక సూర్యుడు యుద్ధశాలి మాట నేర్పరి. మాట నేర్పరి అంటే మనలో చాలా మంది ఉన్నారు. మాట నేర్పరి అంటే ఏంటి? మాట నేర్పరి అంటే దాని అర్థం ఏంటంటే ఏ సమయంలో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. అది నేర్పరి అంటే నీ మాటల ద్వారా మోసం చేయటం కాదు, మన మాటల ద్వారా వారిని మన వల్ల వేసుకోవడం కాదు. అది కాదు మాట నేర్పరి అంటే. మాట నేర్పుగా మాట్లాడుతున్నాడంటే చాలా ఏ సమయంలో మాట్లాడాలో ఆ సమయంలో మాట్లాడుతున్నాడు, ఎలాగా మాట్లాడాలో అలాగా మాట్లాడుతున్నాడు. అది మాట నేర్పరి అంటాడు. మనం నేర్చుకోవాలి విషయాలన్నీ కూడా బైబిల్ పట్టణంలో. మనం ఎవరి దగ్గరికి వెళుతున్నప్పుడు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడుతుంది. జోనాథన్ బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. సాత్విక్ ఉన్నాడు, ఆడితో మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. పెద్దమ్మ ఉన్నారు, పెద్దమ్మతో మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. అమ్మ యవనస్త్రాలు ఉన్నారు, యవనస్త్రాలతో మాట్లాడే విధానం ఉంది. దానిని నేర్పు అంటారు. ఈ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసి యవనస్త్రాలు మాట్లాడితే ఏమంటుంది? ఆమె చూడాలి ఉందే అవునా కదా. మాట నేర్పరి అనగా మనము ఎక్కడ నా మాట ద్వారా ఇతరులకు క్షమాభివృద్ధి ఉంటుందా, ఎక్కడ నా మాట ద్వారా ఇతరులకు ఆదరణ కలుగుతుందా, ఎక్కడ నా మాట ద్వారా ఇతరులు సంతోషంగా ఉంటారు, ఎక్కడ నా మాట ద్వారా ఇతరులు శాంతిగా జీవించగలరు, అది మాట నేర్పరి అంటారు. నేర్చుకొని చక్కగా ఆ నేర్పుల మాట చేస్తాడు. అందుకని పిల్లరా, దావీదు యొక్క గొప్ప లక్షణం అంటే చక్కగా మాట్లాడాడు. కాబట్టి ఎన్ని కీర్తనలు రాశాడు? ఎన్ని కీర్తనలు రాశాడయ్యా? 150 కీర్తనలు ఉన్నాయి. అందులో ప్రార్థన కీర్తనలు కొన్ని అయితే, ఆరాధన కీర్తనలు కొన్ని, తర్వాత ధ్యాన సంబంధమైనటువంటి కీర్తనలు కొన్ని. ఇంత మరి
ఒక రాజు అయ్యండి ఇంత కవిత్వం రాస్తాడా? ఎంత అద్భుతం ఉంది, ఒకసారి ఆలోచన చేయండి. మనం రాయమంటే కానీ ఒక పేజీ కాదు, మనకి ఒక పేజీ రాయటం చాలా కష్టమైపోతుంది. మరి ఆయన రాసినటువంటి యొక్క ఆ కీర్తన 150 అధ్యాయాలు చదువుతుంటే ఎంత అద్భుతం ఉంటుందో తెలిసిన, అసలు దేవుని ఎట్లా వర్ణిస్తాడో తెలిసిన. ఆయన నా ఆశ్రమం అంటాడు, ఆయన నా దుర్గం అంటాడు, ఆయన నా కోట అంటాడు, ఆయన నా కొండ అంటాడు. ఎన్ని అంటాడు చూడండి అవన్నీ. ఎందుకని అన్నీ? కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ఒక వ్యక్తికి తోడై ఉంటే, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీద దిగుంటే ఆ మాట నేర్పరితనం అలా ఉంటుంది. అయితే శైతాను మాట నేర్పరి కూడా చాలా బాగుంటుంది. అయితే అది ఇతరులకు బాధ పెట్టేది, ఇతరులను దుఃఖపరిచేది, ఇతరులను తప్పుదారి పట్టించేటటువంటిది. నేటి దినాల్లో నేను చూస్తున్నాను, అనేక మంది చిన్న పిల్లలందరూ కూడా పాస్టర్లు అయిపోయినారు. ప్రతి చిన్న పిల్లవాడు పాస్టర్ అయిపోవడమే. చాలా పెద్దోళ్ళు మొన్న లాస్ ఏంజల్స్ గురించి కొన్ని వర్తమానాలు ఇచ్చారు, కొన్ని ప్రవచనాలు చెప్పారు. కొంతమంది యవనస్తులు లేచి వాళ్ళని తెరదిడుతున్నారు. ఏళ్ళు ఈ పాస్టర్ వాళ్ళని తిడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాళ్ళు అర్థం చేసుకునే శక్తి ఉండాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు నేర్పరిగా జనాలను పాపులారిటీ కొరకై, ఆకర్షించుకునే దాని కొరకై అనేకం చేస్తూ ఉంటారు. వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళని పొగుడుతూ ఉంటారు. వీళ్ళారా, మోసపోకూడదు మనము. అలాంటి వారి యొక్క బోధన కూడా వినకూడదు మనం. అందుకని నాకు చాలాసార్లు వాట్సాప్లో వస్తూ ఉంటాయి, వాళ్ళ మెసేజ్ వీళ్ళ మెసేజ్ నాకు పెట్టి పంపిస్తుంటారు. వాడికంటే నేను రిప్లై ఇస్తాను, ఇది నీవు చూడు కానీ నాకు మాత్రం పంపించవద్దు దయచేసి. బాక్సింగ్ గారి టైంలో ఏం చెప్పేవాడు తెలిసిన, మీరు వస్తే సహవాసానికి రండి. ఈ సహవాసములో మీరు ఆత్మీయంగా ఎదుగుతారనుకుంటారా? ఆత్మీయంగా ఎదగండి. ఎదగలేరు అనుకుంటారా? ఎక్కడ ఆత్మీయంగా ఎదగంటారో అక్కడికి వెళ్ళండి. రెండో మాట ఏం చెప్తారో తెలుస్తుంది, ఇంకా మీరు నమ్మలేరేమో. బాక్సింగ్ గారు కొన్ని